శరణమునియవయ్యా రామ కరుణను చూపుమయ్యా కౌశికయాదము కాజిదివయ్యా రాతిని నాసిగా చేజిదివయ్యా హరి విల్లు మిరసి మురిపించు సీతను పరిణయ మాడిన కళ్యాణ రామ శరణమునియవయ్యా రామ కరుణను చూపుమయ్యా బాణము ఒకటే సతి అని కాటివయ్యా ఆదర్శమూర్తివి నీవేనయ్యా శరణమునియవయ్యా రామ కరుణను చూపుమయ్యా జయ జయ రామ జానకి రామ పావన రామ మేఘ ఇప్పుడు లేచిందాగి రెడ్డి విడలి ఆ తడబడుకు ఇప్పుడు లేచిందాగి రెడ్డి విడలి ఇప్పుడు లేచిందాగి రెడ్డి విడలి ఆ తడబడుకు ఇప్పుడు లేచిందాగి రెడ్డి విడలి మనమై కోటల కాంతులు వేడి వీడల్లే అవురా మహామంత్రి సిన్నిగా ఒకల కారు సిన్నిగా కళ్ళ దాటిపోతావు కనికోర సిన్నిగా గౌనపల్లి సంతాకోను ఒరే ఒక్కాలంగడి కాడ కోర సిన్నిగా ఒక్కాలంగడి కాడ ఒరే ఒక్కలాకు ఒక్కరొక్క ఇచ్చి కోర సిన్నిగా నీ తోడు నా తోడు కాసు లేదు మామా నీ తోడు లేకుంటే జాట మైలు లేచిపోరు సిన్నిగా
నీ తోడు నా తోడు కాసు లేదు లక్ష్మి నీ తోడు నా తోడు ఏయ్ లేకుంటే జాత పోయి లేచిపోరు సిందిగా మాట మాత్రం మాత పిలిచిన వారు ఎవరైండి వచ్చును ఇదేంది మరి అంత రామాయణము అలా కనిపిస్తున్న వారే చిన్న ఆగరెడ్డి వారు కాబోలు ఏమయ్యా గణనాథ ఎంతగా పిలచిన పలుకవుగా ఎంతగా పిలచిన పార్వతి తనయుడరావయ్య మా ప్రార్థనలందుకోవయ్యా ముక్కోటి దేవతలందరిలోనూ ముందు పూజలు నీకయ్యా ఎంతగా పిలచిన పలుకవుగా మేము ఎంతగా పిలచిన పలుకవుగా ఆహా దండలయ్యా దండాలు మహామంత్రి ఏమండ కొడుకు నీకు చెప్పిందే ఏమండ్రా ఇంత తెల్లగా వరదిల్లంటే తెల్లగా కాదురాలే నిన్ను 100 ఏళ్ళు చల్లగా వర్దిల్లమంటున్నా మంచిది మహాత్మా అవురా మహామంత్రి నేను ఈ సభాముఖానికి చేరవచ్చున్నాను కావున నా యొక్క పల్లెపట్న కొలుగోత నామదేములు తెలిసి ఉన్నదా నీవు చెప్పగా తెలుసునయ్యా తెలిపిన ఆలకించి వినుమరా సరే పరమటంగారా దేశమున్నది పాలుమున్నది చిన్నగిరెడ్డి భార్య సకల సకల సంతోషముతో మహామంత్రి రెడ్డి గారు విన్నావేమిరియా సందవేళకే తినేస్తే తినిండేది కాదు విన్నావా ఏందిపా పరమటొక్క దేశం సరే అట్టి పాల్గొండపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి ఏమిరా బాగానే ఉంది రూపు రెడ్డి వారు పౌరుషం ఎప్పుడు ఇలాగనే ఉంటుందిరా అట్లే ఉంటుంది ఏమి ఏటి జారిపి సెంటర్ లో పడింది అనుకో చెయ్య ఓవక్క కంటే ముందు ఉంటావు ఉండి పెద్దమ్మ నేను వస్తా అండానే ఆదిరా మాకు కొట్టుకునేది అలవాటేనా అందుకని పగులు మోరీల కిందకి వేదా మోరీల కిందకి ఏం పనిరా నేర్చుకుండేకే మేమంతా మోరీల కింద కాదు మేమంతా ఇండ్ల కాడే కొట్టుకుంటా అంటాం సర్వీస్ ఇంటికాడేనా అమ్మాయి నమస్కారం అప్ప అవునురా మహామంత్రి అప్ప చిన్నాగిరెడ్డి భార్య గలదు నా భార్య అయిన శ్రీలమ్మ కొండమ్మదేవి సకల సకల సంతోషముతో పాల్గొండపురి పాలన చేస్తున్నాం రా అలాగేనప్పా ఇప్పుడు అదిను కాక నాకు కలిగిన ధనధాన్యములు సిరి సంపదలేమో తెలిసి ఉన్నదా అలాగనే తెలిపదేవా గినాదనమే తొక్కినాదనమే ఎక్కడానికి ఏడుగులున్నాయి సంపాది చేసి ఆ గుర్రాలున్నాయి కూర్చొని కూర్చీలు గలువురా రెడ్డి వారికి పరితనము ఉన్నది అకాండం ఉన్నది పాలు ఉన్నది
రెడ్డి గారు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కినా కూడా ధనమే. ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు, సవారు చేయని గుర్రములు, గుర్రాలు, పండడానికి పానుపులు, కూర్చోని కుర్చీలు, అబ్బా, రామలక్ష్మణ ఖనిజములు, ఓహోహో, వచ్చి వైడూర్యములు, నీలగోమేదిక, ఆభరణ పురుషములు ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన చిన్నాగిరెడ్డి అంటున్నారా. బాగా సంపాదించినావుపా. అవునురా, ధనము ధాన్యము రొక్కము రోజు నువ్వు ఏమి తక్కువ లేదు. ఏమి తక్కువ లేదు. మళ్ళీ మీ అమ్మాయిల స్కూల్ కాడ సితుకు నూకేకపోతుందంట. మాయమ్మ ఎందుకు పోతుందిరా? పరక్కట్టు ఎత్తుకొని పోతా అంటుంది పొద్దున్న ఇట్లా. మాయమ్మ కాదురా, మాయమ్మ కూలోళ్ళు తప్పించుంటుంది. ఆ తాకి స్కూల్ తను చితుకునోకమనే. మీరు ఓనర్లా? అవునురా. మీ అమ్మ ఎక్కడ బాదా? ఎందుకో నీ బతుకు మాయమ్మ ఏంటుంటుందో తెలుసునా? ఏడా 7 దాని మెడలో కొలువు తీరు ఉంటుందిరా మాయమ్మ పైన. అవును. ఈ గృహలక్ష్మి కింద 2000 పడుతుందేమో. మాకెందుకు పడతాయి అట్లాంటివంతా? సస్తా అంటే 1000 ముద్రలు రాదని బిల్లు కలెక్టర్ ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు, 1000 ముద్రలు రాలేదు అని. మేము ఇచ్చేది ప్రజలకు సమ్మలము. మీరేనా 2000 సంబలం ఇస్తా? అవునురా. నమస్కారం పా. ఏమి బాగుండోళ్ళు? అవునురా. ఏమి తక్కువ లేదు. గతి లేక డ్రామాలు ఆడుకుంటాను అంతే. మాకేమో తెలుసురా, మేము మీలాంటి తక్కువ నా కొడుకులురా. పోయావు మహామంత్రి. ఇప్పుడు అది కాక ఇంకనో తెలుపుదని ఆలకించి వినుమరా. అలాగేనప్పా. మరి 66 గ్రామములకు పాలగుండాపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి. మహామంత్రి రెడ్డి గారు 33 గ్రామాలకు మునుచూపు రెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై పాలగుండపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి అంటున్నారా. అలాగేనా పారెడ్డి గారు. ఇప్పుడు అది నువ్వు కాక నాకు కలిగిన ధాన్యము సరి సంపద ఏమో తెలుసుకున్నదా? అలాగే తెలుపుదేవా. 6 మంది కొడుకుల సంపద నాకు మరి 6 మంది కోడాల సంపద కలిగినోరా. మరి 300 మంది జీతగాలురా పాల్గొన్న. మరి 16 మంది పాలగా పూలే పాల్గొన్నారు. మహామంత్రి అప్పారెడ్డి గారు 6 మంది కొడుకుల సంపద, 6 మంది కుమారులు, 6 మంది కోడాండ్లు, 6 మంది కోడాండ్లు, 300 మంది జీతగాళ్ళు, సరే 16 మంది పాలగాపులు. అవునప్పా. ఇంతమంది ఉన్నారా మా యొక్క నగరిలోనా? అలాగేనప్పా రెడ్డి గారు. ఇప్పుడు అదును కాక మేము పుట్టిన వంశం ఎటువంటిదో తెలిసి ఉన్నదా? ఎటువంటి వంశమప్పా? పొగనాటి యువకులు పుట్టిన హరిమతమున పుట్టినాడు రా చిన్నాగిరెడ్డి. నిలువున మామే కలిగిన వాడే దేశాయ. గోవింద నారాయణ మట్టు మేమే మహామంత్రి. పోకనాటి కులములు పుట్టిన పోతరెట్లుగా ఎల్లవేళల గోవింద నారాయణం అంటూ హరిని దలిచే హరి కాపులమర మేము. అలాగేనప్పా. ఇప్పుడు అదును కాక నా పాల్గొండ ప్రజలందరూ సుఖోజయమని ఉన్నారా? అదేమిటప్పా రెడ్డి గారు? సుఖమామన రాజా మెల్ల ఏ మామా ఏంద్ర పోలారం వేసేది? మన సంక్రాంతి పండుగ కట్లేసింది. సంక్రాంతి పండుగ ఇట్లా కాదురా. రెడ్డి వారిని మెచ్చి పోలారం అంటే ఇలా కాదు. ఇది తీసి నా మెడకి తీసి మెడకైల్లా. అవును, తీసి మెడకైరంటే తీసినావా? తీసినా. ఇప్పుడే మెడకో. పాయినే కదా తీసి మెడకేయమనింది.
దైవ శక్తులు సుబాను బాపుకు సలాములు సలాములు సలాములు. భక్తి నీదే ముక్తి నీదే భక్తి నీదే ముక్తి నీదే. బహుశామ రాము రాజా గురు సర్వభౌమా జననమ్మవామి మెహబూబ్ కే జిలాని. దైవ శక్తులు సుబాను బాపుకు సలాములు సలాములు. భక్తి నీదే ముక్తి నీదే భక్తి నీదే ముక్తి నీదే. భక్తిని ముక్తిని సుక్తిని ఇలలో శ్వాసించి మృత్యుంజయుడవు నీవే అనిపించావు. పసితనమంటే పరిశుద్ధాత్మకు మనసుంది మనసుంది. జీవము లేని తీసి మెడకేరంటే నా మెడకు నువ్వు వేసేదిరా. లోపల రా రారు. ఏమండలే లోపల రా. నువ్వు ఏమన్నలేరా? ఏ ఒట్టేసుక మాట ఒట్టేయకుండా మాట చెప్పరా చిన్నాగిరెడ్డి. తీసి మెడకేరంటే నువ్వు లోపల రా. రెడ్డి వారంటే భయం దిగులు లేదు నీకు. అవురా మహామంత్రి ఏమిరా? నేను భయపడిపోయినా భయపడిపోయినాడంట. తీసి మెడకేసినప్పుడు ఏ అవురా మహామంత్రి ఇంకా ఏమిరా? నాకు కొంచెం ముందు భయమా? ఏ నువ్వు ఏమాత్రం భయపడదులే. ఇంతకు ముందు ఎలాగున్నావా అలాగనే ఉండు. పనిలే స్వామి. అవురా మహామంత్రి చెప్పరా కొడక్క. ఏమిరా? తప్పు నీదేలే. నాదట్లరా? మాత్రం భయం వద్దు చెప్పండి నా కూడా. కానీ నువ్వు అని కొంచెం భయం పెట్టుకోమని చెప్పు. కొంచెం భయం పెట్టుకో నువ్వా. ఒళ్ళులేనా? కాదురా రెడ్డి వారు వస్తున్నారంటే గజ 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 వనకలరా నువ్వు. వనకల్లా? అవును. అయితే 4 గంటలకు ట్యాంకర్ తావు నీళ్లు పోసుకుంటా. సలికే నిన్ను వనకమంటాను. ఎట్లా? అట్లా కాదురా. రెడ్డి వారు మగం చూస్తానట్లే భయపడాలి నువ్వు. నువ్వే కదా భయపడమంటావు. నిన్ను భయపడి పడినా బెదిరించమంటున్నారా? మగం చూసి వాళ్ళకి భయపడమంటివే. నువ్వు అట్లా కాదు. రెడ్డి వారు వస్తున్నారంటే చిన్నగా భయపడాలా. అవురా మహామంత్రి? ఏమిరా? మాత్రం చాలనా? అవురా మహామంత్రి ఏమిరా? ఇంత మాత్రం చాలనా? అంత మటుకు చాలా నువ్వు మహామంత్రి. అప్ప రెడ్డి గారు అది ఏమిరా చెయ్యేమిరా? నమస్కారం పెడతా. ఇట్లరా నమస్కారం పెట్టేది. ఉండేలా నీ ఇష్టం రా మహామంత్రి. నా పాల్గొన్న ప్రజలందరూ సుఖోజయమని ఉన్నారా? సుఖమే మన రాజ్యమెల్ల జయమే చెన్నాగిరెడ్డి. సుఖమే మన రాజ్యమెల్ల జయమే. అప్పారెడ్డి గారు మహామంత్రి తమరి దయాభిక్ క్షేమమున పాలుగొండపురి పట్టణమంతా అవును ప్రజలందరూ సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో ఉన్నారప్ప. మహామంత్రి నా పాల్గొండ ప్రజలందరూ సుఖోజయమని ఉంటే నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనము కస్తూరి గంధములతో నీల గోమేదములతో సరే బహు శృంగారంగా అలంకరించున్నావా? అలాగే అలంకరించానప్ప. అలాగనే కొలువు సావుడికి బయలుదేరవనరా? సరే. కొత్తగా కట్టించినాడు రా కొలువు సావుడికి బయలుదేరడే కొలువు సావుడికి చారం వస్తలే చిన్నారి. అటు కొలువు సావుడి నువ్వు కూర్చోండిదా? ఏమనుకున్నావు?
ఏమదే ఏయ్ రెడ్డి వారు ఉక్కు సింహాసనం రా. మీ ఎప్పుడు సంపాదించినాడు బాడీ క్యాష్ కూర్చుండేది మళ్ళీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు గాడే అయినా ఆడుంటే బాడి కుర్చీరా, ఏడుంటే రెడ్డి వారు ఉక్కు సింహాసనం. అయితే కానీ లేమే అలాంటి మీ నా కొడుకులు ఎక్కకూడదురా. మీ ఎట్లల్లో మేము ఎక్కచ్చు, మేము ఎక్కకూడదు. నేను ఉన్నప్పుడు అక్కడ వేసుకో, నువ్వు ఉన్నప్పుడు ఎక్కడే. నువ్వు ఎక్కచ్చు, నేను ఎక్కడ ఎందుకు మతి బాధంగిరా. మేము ఎక్కచ్చు, మీరు ఎక్కకూడదు. నేను గలాట్ మాట్లాడి సుమ్నే ఈరి ఇంక రాదు నాకు కన్నడ అంతే వచ్చేది. ఎవరు నన్ను అడగదా ఉండు, అడిగి విచారించరా. పెద్దయిపా ఇక్కడ బాగా ఉండవు దున్నపోతుండే ఇట్లా దేవుడు నిట్టుండవురా. దేవునికే హాయిగా ఉన్నాడు మానవుడే బాధలు పడుతున్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. అక్కడెక్కడ చూడండి రే. ఏమిలో ఒక చిన్న పంచాయతీ చెయ్యి. ఏంపా ఆడుంది చూడు సింహమాసనము. సింహాసనం అయిపు చెప్తాన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కను గుద్దకూడదంట. అయిపో చెప్పినా దాని మీద మా ఎక్కని ఇట్లా కుద్దమనే అట్లా కాదు, దాని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు అంతే. ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? కూర్చోపో. ఏమి తింటావు నా కొడక ఈ సైజు చూస్తాండవు స్వామి. గడ్డి తింటానేమే. గడ్డి తింటావా? గడ్డి తినేట్టుకుంటే రేపు సాయంత్రం మా ఇంటి కాటికి రా. ఎలా ఉరికసు 4 మోపులు ఉంది పేడుకొని తినేది. ఏం ఊరు చచ్చినారు సరే. మననే నీకు మర్యాద ఇచ్చిండా? రెడ్డి మహామంత్రి పొరపాటు నాదే. ఎవరు నువ్వు పిలిపించిండేది? వెళ్ళిపోతున్నా నీవు నువ్వు మాత్రం కూర్చోవచ్చునంట, నేను కూర్చోకూడదంట. నువ్వు దాని మీద కూర్చున్నావు కానా? అవునా? లోనికి వెళ్ళి నీరు తెచ్చి శుభ్రపరచు తక్కువ కొడక. ఏమిరా రెస్పెక్ట్ లేకపోతే ఏమిరా? నీళ్ళతో కడిగి పులువు శృంగారమయ్యున్నాడు. నువ్వు కాదా నీళ్ళు తెచ్చి కడిగేయమనిందా? నువ్వు ఎత్తుకోమతి నేను ఆడ కూర్చునేదా? ఆడ కూర్చోంటివే కింద పడిపోయి తెచ్చిందా? నీకు అంత ఆత్రమే. నువ్వు కూర్చుంటే నాకు ఒక మాట చెప్పాలి. నువ్వు ఎత్తకపోయావు, ఒక మాట చెప్పలేవా? నువ్వు నిన్ను ఎవడు కూర్చోమని నన్ను కూర్చోమంటున్నా కింద పడిపోయి నా మీదకి వచ్చా చూడు. అయితే నాదే తప్పేనేమిరా నైనా? ఏమిరా పడిపోయింది కాక నా మీదకి వస్తాను. నువ్వు కడగవద్దు ఏం చేయద్దు కానీ ఒక బట్ట తీసుకుని నీటికి తుడిసేరు దాన్ని. తుడుచు. గంగమ్మ జాతర ఏమా జగ్గినామంట కూర్చోప్పా. పూలేవిరా పూలు పూలే. మహామంత్రి ఎవరు? మేము రెడ్డివారు. సెంటు కొట్రా. ఇది కొట్టలా? ఇదంతా గుట్టు సెంటు. అక్కడ మగానికి ఎగురుతాదా ఏంటియా సెంటు? కూర్చో. దేకో భాష ఏమిరా? దాన్ని కదలకుండా బిర్రగా పట్టుకో. నువ్వు ఎక్కడ కదలకుండా? అవును. పులువు శృంగారమయ్యున్నాడు చిన్నాగి. ఏమిరా? నీ పాయానికి దాన్ని పట్టుకోలేవు నువ్వు.
మంచి మంచి వాళ్ళతో వంగ తీసిన దీన్ని ఓహో మంచిగా తీసినవాడు నువ్వా కులువు చుంగారి అమయ్యున్నాడు ఆ చిన్నాగి రెడ్డి కులువు చుంగారి ఎవరైనా పూజ చేసి వాళ్ళు ఉంటే రండి. దించురా ఏడున్నావు పా దించురా ఏడా దించు ఎక్కడ నువ్వు ఎత్తుకోమనేదే నువ్వు పైకి ఎక్కినలా నేను పైకి ఎక్కలా నిన్నెవరు ఎత్తుకోమనింది అప్పుడే పైకి ఎక్కినావేమో కొత్తోడు మనతో మెరుగు తిప్పుదాం అనుకో. ఓహోహో బాగా చెప్తావు నువ్వు మెరువినప్ప ఏ నన్ను ఎడంటే నువ్వు చంపేస్తావు కానీ ఆడి పీ కూర్చో మళ్ళీ నీళ్ళు ఎత్తుకోండి రా. నీళ్ళరా ఆడ పీ కూర్చో అంటువే పీ కాదరా మా ఇప్ప వాళ్ళ మాదిరి వెళ్ళి కూర్చో కింద కూర్చోల్లా కూర్చో కూర్చో మళ్ళా నన్నే పడేస్తావు కూర్చో ఏ చేసిరా ఏం పెద్దమ్మా మళ్ళా కూర్చో నువ్వు కూర్చోదులే అప్ప కూర్చోదులే మహామంత్రి కొలువు దర్బారు చేశాను చూడు నేను అందుకే వీని చేలూరుకి వేసుకొని పోదామని. నన్ను చేలూరుకే హాస్పిటల్కి ఏమో తనకలాడుతాండవే తనకలాడు కాదు అదిలే రెడ్డివారి దర్బారు అట్లయితే రెడ్డివారి టీవీ అయితే బెంగళూరులో మేలు నాకేం కాయలానే ఇంకేమే రెడ్డివారి దర్బార్ అనగా టీవీ అనగా తేజస్వం రా. ఓహో అట్లా అవును మా ఊర్లో రెడ్లు ఊరు అట్లా తనకలాడరే. మీ ఊర్లో అంతా పెట్టరెడ్లు. ఓహో మీరు పోతిరెడ్లా పోతిరెడ్లు రా మహామంత్రి. ఓ సరేనప్ప ఇప్పుడు అర్థమయ్యా. అవునురా మహామంత్రి. అప్పారెడ్డి గారు నేను కొలువు తీరిన ఈ దినమున నా మనమున ఒక కోరిక తలిచి ఉన్నాను రా. అట్టి కోరిక ఏమిటప్ప? నువ్వు ఇప్పుడే అంతఃపురానికి కరిగి ఉయ్యదన్నమ్మా అంతఃపురానికి వెళ్ళి మెమ్మని తోడుకోనరా. మా నాయన చెప్పు తీసుకొని కొడతాడు. చెప్పుతలే యాలు కొట్టేది నిన్న నేను మా అమ్మని పిలుచుకొని వచ్చేది. యాలరా మీ అమ్మంటే మురికెంగటమ్మ కాదు. నేనెవరు? అప్ప నా భార్య. అది అమ్మని పిలుచుకొని రాలా? అవును కదా. నేను పోయి పిలిస్తే అమ్మ నాకు వస్తుందా? చాలు వచ్చేది నా వెనకింటి వస్తుందా? అలాగని అడగల్లా. నా వెనకింటి వస్తుందా? నీ వెనకింటి వస్తుంది పోరా. పోయిస్తున్నా పోయిస్తురా చిన్నబిడ్డ పోయిస్తురా పో. ఇప్పుడే కదా ఇప్పుడే పో. పాతాలేప్పా అనింది. ఏం పుట్టకోసి నీకు భయపడేది. పగులు కొత్త కాట్ల పెట్రోల్ వంకుతావా ఎల్లీరికాయలు అమ్ముకుంటా అంటాడు. కాళ్ళంటే చూడండి 10 రూపాయలకు కొనేది 30, 35 అని ఇటుకు వచ్చినాడు. ధనముందంటాడు, దాని ముందంటాడు. పగులంతా ఎండక గొడుగు పెట్టుకొని దొంగమోండా కొడుకు ఇటుకు వచ్చి జల్లి మాటలని చెప్తా. పగులు మధ్యాహ్నం భోజనానికి వాడు ఆ కొబ్బరి దేవుకొని తినేస్తాడు. ఆ పాపకు ఫోన్ యాడుందో యమకొండమ్మ. చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఊటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి చాడ తెలపలేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోరా.
అరే పాపమని జాలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పు మమ్మ అందరినీ నువ్వు నా ప్రాణమని విన్నవించి ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించి ఈ పాటని ఎక్కడో దూరాన సుఖలే విన్నా గాని కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలుకరించలే తానే 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 నాన్న నాన్నరి నాన్న తానే నాన్న ఓ మా కొండమ్మదేవి నిన్ను కాదు సమ్మె కొండమ్మని పిలుస్తాండా రమ్మవు దద్ద వస్తుందిలే రమ్మా మా సింపురు చుట్టేమ్మా శుభకారిణి విజయ రూపణి జనని శివగామిని
శుభకారిణి విజయ రూపణి జనని శివగామిని జై శ్రీమద్ రమణ గోవింద శాస్త్రం చిన్నమ్మ తల్లిని పాదమేగతి గోవింద లక్ష్మీ నరసింహస్వామిని పాదమేగతి గోవింద బాబు మంత్రి శేఖరా బాబు ఎవరు బాబు నీవు అవునా అవునా బా కన్ను మూస్తే బద్రీనా కన్ను మూస్తే బద్రీనా తడిలేస్తే బద్రీనా నీల మన నాద 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 ఎవరు బాబు నువ్వు ఎమ్మకేమో గుర్తేం సిక్కల లేదు బాబు ఎవరు నువ్వు బూసి అయ్యో ఎవరు బాబు నేను మా మీ మంత్రి చూడు బాబు మా మంత్రి శాఖకి ఇంత విచిత్రమైన కూరలు లేవు ఇవా ఆ మా ఎవ ఎప్పుడు తిడతా అంటే ఎలా నీ నెత్తిన ఏంటివి కానీ లేవురా నా దగ్గర పండుకోవద్దని ఆ. చిలకల నేర్పు